ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 2వ స్కందం 4వ అధ్యాయం 21వ శ్లోకం చెప్పుకుందాం. ఇదేనా? యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. యదంఘ్ర్యభిధ్యాన సమాధి ధౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్ యదంఘ్రీ యవని పాదపద్మములను అభిధ్యాన అనుక్షణము చింతించుచు సమాధి ధౌతయ ప్రక్షాళింపబడి ధియా అట్టి శుద్ధబుద్ధిచే అనుపశ్యంతి ప్రామాణికులను అనుసరించుచు గాంచగలడు. హి నిశ్చయముగా తత్వం
పరతత్వమును ఆత్మనః భగవానుని మరియు తనను వదంతి వారు పలుకుదురు చ కూడా ఏతద్ ఈ కవయః తత్వవేత్తలు లేదా విద్వాంసులు యథారుచం అతడు తలచినట్లు సహ అతడు మే నా యొక్క ముకుందః శ్రీకృష్ణ భగవానుడు ముక్తినొసగువాడు. భగవాన్ పూర్ణ పురుషోత్తముడు ప్రసీదతాం నా ఎడ ప్రసన్నుడగు గాక. పూర్ణ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుడిచే ముక్తినొసగువాడు. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయుట ద్వారా భక్తుడు సమాధియందు పరతత్వమును గాంచగలడు. ఆయనను మనోకల్పనాపరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపులననుసరించియే చింతన కావింతురు. అట్టి భగవానుడు నాయుడు ప్రసన్నగుడు గాక. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. యోగులు ఇంద్రియ నిగ్రహమునకై ప్రబల యత్నము చేసిన పిమ్మటయే ఎల్లరయందు పరమాత్ముని గాంచుటకు యోగ సమాధి యందు నెలకొనగలరు. కానీ శుద్ధ భక్తుడు మాత్రము కేవలం శ్రీకృష్ణ భగవానుని చరణ కమలమును అనుక్షణము స్మరించుట ద్వారా శీఘ్రమే నిజ సమాధి యందు స్థాపితుడు కాగలడు. అట్టి అనుభూతి ద్వారా అతని మనస్సు మరియు బుద్ధి సంపూర్ణముగా భౌతిక జగపు రోగము నుండి శుద్ధపడుటయే అందులకు కారణము. శుద్ధ భక్తుడు తనను తాను జనన మరణ సాగరమున బడనివాడుగా తలచి తన ఉద్ధారముకై భగవానుని నిరంతరము ప్రార్థించును. అట్టివాడు భగవత్ కరుణచే భౌతిక భోగము ఎడ ఆకర్షణను సంపూర్ణముగా కోల్పోవును. కల్మషము నుండి విడివడియండునకు అతడు సదా కృష్ణ పద్మములనే తలపోయును. పరమభక్తుడగు కులశేఖర మహారాజు ఈ విధముగా ప్రార్థించును. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నా మనస్సనడి రాజహంస శీఘ్రమే నీ పాదపద్మపు తూళ్ళలోనికి చేరి ఆ వలలో చిక్కుబడుగాక. లేనిచో గొంతు కఫముతో పూడుకొని పోవు నా చివరి శ్వాస సమయమున నిన్ను తలంచుట ఎట్లు సాధ్యపడగలదు? హంసకు మరియు తామర తూడుకు ఒక సన్నిహిత సంబంధము కలదు కనుక ఈ ఉపమానము అతి సమంజసముగా ఉన్నది. హంస పరమహంస కాకుండా ఎవరునూ శ్రీకృష్ణ భగవానుని చరణకమలముల వలలోనికి ప్రవేశింపజాలరు. బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు మనోకల్పనాపరులు పాండిత్యముతో అనంతకాలము కల్పనలు కావించినను పరతత్వమును కలనైనను గాంచలేరు. అటువంటి వారికి ఈ దేవాది దేవుడు దర్శనమొసగుతాడు. భగవానుని చరణ కమలముల వలలోనికి ప్రవేశింపలేని వారు తమ చివరి అభిప్రాయమునందు విరోధింతురు. ఈ విధముగా అంత్యమున వారు తమ ఇచ్ఛానుసారముగా ఎన్ని మార్గములలో అన్ని అభిప్రాయములు ఎనుచు వ్యర్థమగు రాజీ ధోరణికి వత్తురు. కానీ భగవానుడు కొనుగోలుదారులను సంతృప్తి పరుప యత్నించు దుకాణదారుడు కాదు. అతడు ఏమిటో అదియే అయి ఉన్నాడు పరతత్వము. కేవలము సంపూర్ణ శరణాగతత్వమునే అతడు కోరుచున్నాడు. విశుద్ధ భక్తుడు పూర్వపు ఆచార్యులు లేదా ప్రామాణికుల విధానమును అనుసరించుచు ప్రామాణికుడగు గురువు మధ్యమున ఆ దేవుని గాంచగలను. అతడు శ్రీకృష్ణ భగవానుని మనోకల్పనచే కాక ఆచార్యుల అడుగుజాడలను అనుసరించి అంచుచు గాంచ యత్నించును. కనుకనే భగవానుడు మరియు భక్తుల విషయమైన వైష్ణవాచార్యుల నడుమ అట్టి అభిప్రాయ భేదము లేదు. జీవుడు నిత్యముగా శ్రీకృష్ణ భగవానుని దాసునియు మరియు అతడు ఆ దేవాది దేవునితో ఏకకాలమున ఏకమును భిన్నమును అయి ఉన్నాడనియు చైతన్య మహాప్రభు నొక్కి పలికిరి. శ్రీ చైతన్యుల ఈ తత్వములను 4 వైష్ణవ సంప్రదాయములు అంగీకరించినవి.
భగవానుడు మరియు తాను ఏకమేనని భావించు ప్రామాణికుడగు వైష్ణవాచార్యులు లేనే లేడు. భగవత్ సేవయందు 100కి 100 పాళ్ళు నియుక్తుడైన విశుద్ధ భక్తుని ఈ వినమ్ర భావము అతనిని సమాధి యందు నిలుపగలదు. దాని ద్వారా అతడు సమస్తమును అనుభూతమనర్చి కొనగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శుద్ధ భక్తునికి శ్రీకృష్ణ భగవానుడు తనకు తాను వెల్లడి చేసుకొనుటయే అందుకు ఆయన ఆ దేవాదిదేవునే ప్రార్థించుచున్నాడు. భగవాను నెరుగు విధానం ఇదియే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసే అవకాశం కలిగింది. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందములో 4వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. ఈ 4వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సుఖదేవ గోస్వామి అప్పుడే జస్ట్ కొద్ది క్షణాల క్రితమే పరీక్షిత్ మహారాజును కలిశాడు. ఏ సందర్భంలోనో మీకు తెలుసు. పరీక్షిత్ మహారాజు శపింపబడ్డాడు. 1 వారం రోజుల్లో ఆయన పాము కాటు చేత దేహాన్ని విడిచిపెట్టాలి అని ఒక ఋషి బాలుడు పరీక్షిత్ మహారాజుని శపించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ శాపాన్నే వరంగా భావించి ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఈ శాపం లభించింది. ఈ శాప ప్రభావం చేత నేను ఈ భౌతిక జగత్తు పట్ల విరక్తి భావం, వైరాగ్య భావాన్ని పెంపొందించుకోగలుగుతాను అని అనుకున్నాడనమాట. అంటే ఈ శాపాన్ని వరంగా భావించాడు. మన మనోభావన బాగుంటే, మన యొక్క మనస్తత్వం, మన యొక్క చైతన్యం బాగుంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక భగవంతుడి యొక్క హస్తాన్ని మనం చూడగలుగుతాం. ఆ భగవంతుడి ఆమోదం లేకుండా ఈ ప్రపంచంలో ఏమి జరగదు. ఒక్క గడ్డి పరక కూడా కదలదు భగవంతుడి యొక్క ఆమోదం లేకుండా. మన పరీక్షిత్ మహారాజుకి అనిపించింది, ఆ భగవంతుడి ఆమోదం లేకుండా నన్ను ఎవరైనా శపించగలరా అని ఆయనకు అనిపించింది. సరే, ఆ భగవంతుడి యొక్క ఆమోదం మేరకు నాకు ఈ శాపం వచ్చింది. ఈ శాపం వచ్చినటువంటి ఈ సందర్భంలో నేను ఆ భగవంతుడిని ఎలా ధ్యానించాలి అని ఆయన అనుకున్నాడు. ఇంకా తన రాజ్య బాధ్యతలన్నీ పూర్తిగా తన బిడ్డలకు అప్పచెప్పి జనమేజయుణ్ణి రాజుని చేసి
ఆయన ఇంకా నిష్క్రమించాడనమాట. గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నా శేష జీవితాన్ని, అంటే 7 రోజుల మిగిలిన జీవిత కాలాన్ని నేను కేవలం భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడానికి మాత్రమే వినియోగిస్తాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. అప్పుడు గంగా తీరానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. చాలామంది ఋషులు మునులు వచ్చారు అక్కడికి. అక్కడ ఏ అనౌన్స్మెంట్ జరగలేదు, ఎవరు వాట్సాప్ మెసేజ్లు పంపించలేదు, అక్కడ ఎవరు వెబ్సైట్లో పెట్టలేదు. అయినా కూడా అందరికీ తెలిసిపోయింది, పరీక్షిత్ మహారాజ్ ఒక వారం రోజుల్లో భగవద్ధామానికి చేరుకుంటున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరినీ, ఆ ఋషులు మునులందరినీ మన పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, సర్వకాల సర్వావస్థల్లోనూ మనం చేయవలసినటువంటి పని ఏమిటి, మనం ఎవరిని తలుచుకోవాలి, దేని గురించి వినాలి, దేనిని ధ్యానించాలి, ముఖ్యంగా అవసాన దశలో ఉన్నవాళ్ళు, మరణానికి దగ్గరగా ఉన్నవాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగాడు. ఎలా జీవించాలి, ఎలా మరణించాలి అని అడిగాడు. అప్పుడు ఈ ఋషులందరూ ఎవరి కోసమో అలా వెయిట్ చేస్తున్నట్టు అటు తిరిగి చూశారనమాట. అప్పుడు సుఖదేవ గోస్వామి వచ్చారు. సుఖమహర్షి ఎవరు? సుఖదేవ గోస్వామి సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడి యొక్క కుమారుడు. ఆయన వచ్చి వ్యాసాసనం మీద కూర్చుని ఇక పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. అలా మనకు 2వ స్కందం ప్రారంభమవుతుంది. తరువాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని కూడా అదే ప్రశ్నలు అడిగాడు. ఏమిటా ప్రశ్నలు? జీవించడం ఎలా, మరణించడం ఎలా, జీవితకాలంలో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, మరణించేవాడి యొక్క బాధ్యత ఏమిటి అని అడిగాడు. అప్పుడు మన సుఖదేవ గోస్వామి చెప్పాడు, తస్మాత్ భారత సర్వాత్మా భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా భయం. భగవంతుణ్ణి ధ్యానించు, ఆయన గురించినటువంటి ఆయన లీలల్ని విను, శ్రవణం చెయ్యి. రాధా గోవింద. మనం ఎప్పుడైతే తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి అన్నాం, ఆ హరి మనకు దర్శనమిచ్చాడు. అప్పుడు మన సుఖదేవ్ గోస్వామి అలా చెప్పాడు, భగవంతుణ్ణి ధ్యానించాలి, ఆయన లీలల్ని శ్రవణం చెయ్యాలి, ఆయన గుణగణాలని కీర్తించాలి. ఈ విధంగా మనం జీవిత కాలాన్ని చక్కగా మనం పాటిస్తే, ఆచరిస్తే, భక్తి మార్గాన్ని జీవితకాలంలో ఆచరిస్తే మరణ సమయంలో కూడా ఆ భగవంతుణ్ణే ధ్యానించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. అలా జీవితకాలమంతా భగవంతుణ్ణి ధ్యానించి మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి భక్తుడు ఎక్కడికి చేరుకుంటాడు? సాక్షాత్తు భగవంతుణ్ణే చేరుకుంటాడు. ఇది జీవితాన్ని ఈ విధంగా మనం పాటించాలి. ఇప్పుడు మన ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో కులశేఖర ఆళ్వార్ గారిని తలుచుకున్నారు. ఏమని? కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతై అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఏమంటున్నాడంటే, కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతి, ఓ కృష్ణ, నా మనసు నీ చరణ పద్మాల మీదే లగ్నమయ్యేటట్టు చూడు. ప్రస్తుతం ఏదో నీ దయ వల్ల, నీ ఆశీర్వాదం వల్ల నేను నిన్ను స్మరించుకోగలుగుతున్నాను. ఇప్పుడే నా ప్రాణాలు తీసేయి. ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై. ప్రాణప్రయాణ సమయం అంటే దేహాన్ని త్యజించే సమయంలో, మరణ సమయంలో నేను నిన్ను గుర్తు చేసుకోగలనో లేదో నాకు తెలియదు, నేను నిన్ను ధ్యానించగలనో లేదో నాకు తెలియదు. కాబట్టి అప్పుడు నిన్ను ఎలా ధ్యానించగలను? కాబట్టి ఇప్పుడే నా ప్రాణాలని హరించు అంటున్నాడు అనమాట. అంటే ఆయన హరి కదా, అన్నీ హరించగలడు. ప్రాణాలని హరించగలడు, వెన్నని హరించగలడు, మన కష్టాలని కూడా హరించగలడు. అది ఇప్పుడు భగవద్గీత 7వ అధ్యాయం మనం తీసుకుంటే, దానికన్నా ముందు ఇంకా అసలు సందర్భం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. సుఖదేవ గోస్వామిని మన పరీక్షిత్ మహారాజ్ ఇలా ప్రశ్నించాడు,
మన సుఖదేవ గోస్వామి చక్కగా దానికి సమాధానం చెప్పేశాడు. మొదటి 11 శ్లోకాలని చక్కగా సుఖదేవ గోస్వామి సమాధానం అందిపోయింది పరీక్షిత్ మహారాజుకి. ఎల్లప్పుడూ మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని జీవించాలి. తర్వాత చనిపోయే సమయంలో కూడా భగవంతుడిని ధ్యానించుకుంటూ చనిపోతే అప్పుడు మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం అని అన్నాడు. అక్కడతో ఆ సమాధానం ముగిసింది. తరువాత ఇంకా ఈ అష్టాంగ యోగం అని, విరాట్ రూపాన్ని ధ్యానించడం అని ఇంకా చాలా చాలా చెప్పాడు. ఎందుకంటే పూర్తిగా భక్తి యోగాన్ని మనం చెప్తే అందరూ దాన్ని జీర్ణించుకోలేరు వెంటనే. కాబట్టి కొంతమంది అష్టాంగ యోగులు ఉన్నారు, వారిని కొంచెం అప్పుడు సుఖదేవ గోస్వామి గుర్తొచ్చింది. ఈ మన పరీక్షిత్ మహారాజు నన్ను ఇలా ప్రశ్నించాడు, నేను వెంటనే సమాధానం చెప్పేశాను. ఎవరైనా ప్రశ్నించినప్పుడు ముందుగా భగవంతుడికి ప్రార్థన చేసి అప్పుడు సమాధానం ఆరంభించాలి. ఆయనకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే చెప్పింది భగవంతుడి గురించే, ఆ చెప్పడంలో కూడా ఇది భగవంతుడినే ధ్యానిస్తున్నాడు ఆయన. కానీ భగవంతుడికి ప్రత్యేకంగా నేను ప్రార్థించాలి అన్న భావనతో ఈ 4వ అధ్యాయంలో, 2వ స్కందం 4వ అధ్యాయంలో ఆయన పూర్తిగా ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. ఇది 2.4 4వ అధ్యాయం మొత్తం సుఖదేవ గోస్వామి యొక్క ప్రార్థనలు. ఇంతకుముందే మనం ఒక ప్రార్థించాడు, శ్రియపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాంపతి. ఇలా భగవంతుడు ఎలా పతి, ఏ విధంగా అన్నింటికీ పతి అన్న విషయాన్ని ఆయన ధ్యానించాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, యదంఘ్రి అభిధ్యాన సమాధి భౌతయ. నీ అంఘ్రి అంటే కాళ్ళు, పాదాలు, నీ పాదాలని ధ్యానించి ఎంతోమంది యోగులు సమాధిలోకి వెళ్తుంటారు. తర్వాత ధియాను పశ్యంతి తత్వమాత్మన. ధియ అంటే వారి యొక్క వివేకం, వారి యొక్క మనసు, వారి యొక్క బుద్ధి. వారి యొక్క బుద్ధిలో వారు చక్కగా నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ధ్యానం చేస్తారు కొంతమంది యోగులు, జ్ఞానులు ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత వదంతి చైతత్ కవయో యథారుచం. ఎంతోమంది గొప్ప కవులు, ఫిలాసఫర్స్, సిద్ధాంతులు, వారు భగవంతుడి యొక్క తత్వాన్ని అందరికీ చెప్తూ ఉంటారు. వదంతి అంటే చెప్పడం. అటువంటి గొప్ప ఓ భగవంతుడా, జ్ఞానులు, యోగులు, భక్తులు పూజించేటటువంటి ఓ మహాభగవంతుడా, నీకు నేను వందనం ఆచరిస్తున్నాను అని అంటున్నాడు. సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. ఆ ముకుందుడు, ముక్తిని అందరికీ అందించేటటువంటి ఆ ముకుందుడు నా వల్ల, నా యొక్క ప్రయత్నాల వల్ల ఆయన ప్రసన్నుడు కావాలి అని వేడుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో చెప్తున్నారు, మనం భగవంతుణ్ణి వేడుకోవాలి. అలా వేడుకుంటే ఆయన యొక్క ఆశీర్వాదం మనకి లభించి కేవలం ఆయన యొక్క ఆశీర్వాద బలంతోనే మనం భాగవతాన్ని నలుగురికి చెప్పగలుగుతాం. ఇప్పుడు భాగవతాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఎవరితో? పరీక్షిత్ మహారాజు, సూత గోస్వామి, చాలామంది ఋషులు, మునులు, బ్రాహ్మణులు కూర్చున్నారు అక్కడ. వాళ్ళందరికీ భాగవతాన్ని బోధించే ముందుగా ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనం భాగవతాన్ని నలుగురికి చెప్పాలంటే అది మన పాండిత్యం కాదు, మన యొక్క గొప్పతనం కాదు. మనం భాగవతాన్ని నలుగురికి ఇప్పుడు చెప్పగలుగుతాం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే. ఆయన మనకి ఆ బలాన్ని ఇస్తే, ఆయన మనకు ఆ వాక్శక్తిని ఇస్తే అప్పుడు మనం భగవంతుడిని కీర్తించగలుగుతాం ఆ వాక్కుతోని. అదే ప్రభుపాదుల వారి యొక్క భాష్యం మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు సుఖదేవ గోస్వామి భాగవతం యొక్క మొట్టమొదటి ప్రవచనకర్త. భాగవతాన్ని వ్రాసింది వ్యాసుడు, చెప్పింది సుఖదేవ గోస్వామి. ఎవరు భాగవతాన్ని చెప్పినా కూడా ముందుగా సుఖదేవ గోస్వామి యొక్క ఆశీర్వాదం స్వీకరించాలి. అంటే మనం కేవలం భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదు, భక్తుల్ని కూడా ధ్యానించాలి. అప్పుడు మనకి భాగవతాన్ని చెప్పేటటువంటి ఆ యొక్క శక్తి మనకి లభిస్తుందన్నమాట. ఇప్పుడు సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షికి వందనం ఆచరిస్తాడు, భగవంతుడికి కూడా వందనం ఆచరిస్తాడు ఈ అధ్యాయంలో. అప్పుడు భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. అలా సుఖదేవ గోస్వామి నుంచి సూత గోస్వామి భాగవతాన్ని అధ్యయనం చేసి, ఆ సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి వేల కొలది మునులకి భాగవతాన్ని చెప్పాడు. అవునా? అప్పుడు సూత గోస్వామి
సుఖదేవ గోస్వామిని స్మరించాడనమాట. యహస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యహస్వానుభావమఖిల శృతి సారమేకం. సుఖదేవ గోస్వామిని ఎలా కీర్తిస్తున్నాడంటే స్వ అనుభావం. సుఖదేవ గోస్వామి పూర్తిగా అనుభవంతో సకల శాస్త్రాల యొక్క సారాంశాన్ని గ్రహించాడనమాట. అఖిల శృతి సారమేకం, అన్ని శృతి గ్రంథాల యొక్క సారాంశం శ్రీమద్ భాగవతం. ఆ భాగవతాన్ని చక్కగా అధ్యయనం చేసి పఠించి ఔపోసన పట్టి దాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు సుఖదేవ గోస్వామి. యహస్వానుభావం అఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితితీర్షతాం తమోంధం. ఈ భాగవతాన్ని అధ్యాత్మ దీపం అన్నారు. ఈ భాగవతం ఆత్మని, ఇప్పుడు లోపల ఒక బద్ధజీవుడి యొక్క హృదయంలో అంధకారం అలుముకొని ఉంది. ఆ అంధకారాన్ని పూర్తిగా తొలగించి, ఎలా తొలగిపోతుంది? దీపం వెలిగిస్తే అంధకారం తొలగిపోతుంది. భాగవతాన్ని అధ్యాత్మ దీపం అన్నారు. ఇది ఆధ్యాత్మిక దీపం. భాగవతములో వివరించినటువంటి ఆ భగవంతుడి యొక్క లీలల్ని మనం అధ్యయనం చేసిన, మనం చక్కగా విన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు, భగవంతుడి యొక్క లీలలు ఒక దీపంలా మన హృదయాల్లో వెలిగి ఆ హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని మొత్తం పోయేటట్టు చేస్తాయి అన్నమాట. అధ్యాత్మ దీపం అతి తితీర్షతాం తమోంధం. ఇప్పుడు భాగవతాన్ని దీపంతో పోల్చారు, తర్వాత భాగవతాన్ని వంతెనతో కూడా పోలుస్తారనమాట. ఒక బ్రిడ్జ్. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటేనే మనం ఒక నదిని క్రాస్ చేయగలుగుతాం కదా. నదిని దాటాలంటే మనకి ఒక పడవ కావాలి, లేదంటే ఒక బ్రిడ్జ్ కావాలి. భాగవతాన్ని పడవతోనూ పోల్చారు, వంతెనతోనూ పోల్చారనమాట. అతి తితీర్షతాం తమోంధం. ఇప్పుడు భాగవతం అనేటటువంటి ఈ గొప్ప వంతెనని ఆశ్రయించి ఈ భాగవతాన్ని శ్రవణం చేసేటటువంటి, పఠించేటటువంటి భక్తుడు చక్కగా ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి ప్రయాణం చేస్తాడనమాట. అతి తీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణగుహ్యం. ఇలా సంసారులందరి మీద ఎంతో కరుణతో, దయతో సుఖదేవ గోస్వామి ఈ భాగవతాన్ని చెప్పాడు. కరుణయా పురాణగుహ్యం. ఎంతో గుహ్యమైనటువంటి ఈ పురాణాన్ని కూడా చక్కగా ఆయన వివరించి చెప్పాడు. ఎందుకు? కరుణ ఉంది కాబట్టి. తం వ్యాస సూనుముపయామి గురుం మునీనాం. ఆ వ్యాస మహర్షికి మనం నమస్సుమాంజలి అర్పించాలి. గురుం మునీనాం అంటే మునులందరికీ ఆయన గురువు. ఆయనకే భాగవతాన్ని బోధించినటువంటి వ్యాసముని ఆయన క్లాసులో కూర్చున్నాడు. ఆ వ్యాసుడికి భాగవతాన్ని రాసే స్ఫూర్తినిచ్చేటటువంటి నారదముని కూడా అక్కడే కూర్చున్నాడు. అంటే గురువు, పరమ గురువు ఇద్దరు ఆయన క్లాసులో కూర్చుని సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తుంటే చక్కగా వింటున్నారు. మొట్టమొదటిసారి వింటున్నట్టు, ఇంకెప్పుడు వినలేదా అన్నట్టు వింటున్నారన్నమాట. ఈ విధంగా మనం సూత గోస్వామిని యొక్క ఉదాహరణ తీసుకుంటే ఆయన ముందుగా సుఖదేవ గోస్వామిని స్మరించి భాగవతాన్ని చెప్పాడు. అదేవిధంగా సుఖదేవ గోస్వామిని తీసుకుంటే ఆయన వ్యాసుడిని స్మరించి, భగవంతుడినే స్మరించి కీర్తించి అప్పుడు భాగవతాన్ని చెప్పాడు. ఎవరైనా భాగవతాన్ని నలుగురికి చెప్పాలంటే వారికి ఆశీస్సులు కావాలి, భగవంతుడి ఆశీస్సులు కావాలి, భక్తుల ఆశీస్సులు కూడా కావాలి. అలా మనం చక్కగా సేవ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు, భక్తుల యొక్క ఆశీస్సులు స్వీకరిస్తే ఆ ఆశీర్వాద బలంతో మనం భాగవతాన్ని నలుగురికి చెప్పగలుగుతాం, లేదంటే చెప్పలేం. అది సుఖదేవ గోస్వామి యొక్క ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఇక్కడ. ఈ ప్రస్తుతం ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఈ శ్లోకంలో మన సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే, పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుణ్ణి చాలామంది ఎన్నో విధాలుగా అప్రోచ్ అవ్వడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జ్ఞానులు జ్ఞాన మార్గం ద్వారా ఆయన చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు. యోగులు అష్టాంగ యోగాన్ని ఆచరించి ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కర్ములు వారి యొక్క విద్యుక్త ధర్మాలని, కర్మల్ని ఆచరించి ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులు
భక్తియుత సేవ చేసి నిస్వార్థమైనటువంటి సేవ చేసి ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. ఎలా అయితే మనం ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తామో అదే విధంగా ఆయన ప్రతిస్పందిస్తాడు. ఇది మనం ఆయన్ని భక్తి మార్గంలో చేరుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన తనని తన భక్తులకి అర్పించుకుంటాడనమాట. అది తర్వాత ఈ యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు ఎన్నెన్నో శ్లోకాలు చెప్తున్నారు. అందులో ఏమిటంటే మన జీవితాన్ని మనం ఎలా జీవించాలి, ఆ జీవన శైలిలో మనం ఖచ్చితంగా భక్తి మార్గాన్ని అవలంబించాలి. లేదంటే ప్రాణప్రయాణ సమయే కభవాతపిత్తై, ప్రాణాన్ని విడిచిపెట్టేటటువంటి ఆ సమయంలో భగవంతుడిని ధ్యానించుకోవడం చాలా కష్టం. అది ఇప్పుడు యోగుల్ని తీసుకున్నా, కర్ముల్ని తీసుకున్నా, జ్ఞానుల్ని తీసుకున్నా, భక్తుల్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా వారంతా వారి యొక్క కార్యక్రమాల్లో భగవంతుణ్ణి అక్కడ ప్రవేశపెడుతున్నారు. అవునా? భగవంతుడి మీద ఆధారపడకుండా వారు ఏం చేయట్లేదు. ఇప్పుడు యోగులు ఉన్నారనుకోండి, ఇప్పుడు యోగులు ఏం చేస్తారు? ధ్యానిస్తున్నారు. అదే ధ్యానం గురించి అన్నాడు కదా, ధ్యానుపశ్యంతి హి తత్వమాత్మనః యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుర్సురాసురగణాః దేవాయ తస్మై నమః యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః. బ్రహ్మ, మరుతులు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, శివుడు, నారదుడు వీళ్ళందరూ ఆయన్నే పూజిస్తున్నారు, కీర్తిస్తున్నారు. అంటే దేవతలు కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నారు. తరువాత యోగులు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. ధ్యానావస్థలో యోగులందరూ ఆ భగవంతుడే ధ్యానిస్తున్నారు. వారి యొక్క ధ్యానంలో, వారి యొక్క హృదయాల్లో భగవంతుడి యొక్క రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తున్నారు. కానీ భక్తులు ఏం చేస్తారు? స్వయంగా ఆయనకే సేవ చేస్తారనమాట. ఈ యోగులు, ధ్యానం చేసేవాళ్ళు యోగులు, తర్వాత ఈ శాస్త్రాల్ని అధ్యయనం చేసేటటువంటి జ్ఞానులు భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నించినా పూర్తిగా అర్థం చేసుకోలేరు. సాక్షాత్తు భగవంతుడే అంటున్నాడు, నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఈ గొప్ప గొప్ప దేవతలు, మునులు, జ్ఞానులు నన్ను అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఎందుకు? వారి యొక్క ఆదిని నేనే. వారు నా నుంచే ఉద్భవించారు. వారి యొక్క సోర్స్ అయినటువంటి నన్ను అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇంకంత గొప్పతనం కావాలి. వారి యొక్క మేధస్సుతో, మేధా సంపత్తితో వారు నన్ను అర్థం చేసుకోలేరు అన్న విషయాన్ని భగవంతుడే చెప్పేశాడు. అంటే యోగ మార్గాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం, జ్ఞాన మార్గాన్ని గౌరవిస్తాం. కానీ భక్తి మార్గం అన్నింటికంటే ఉత్కృష్టమైనది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి చెప్పాడు. మొదటి 6 అధ్యాయాల్లో అష్టాంగ యోగం గురించి కూడా చెప్పాడు. కానీ ప్రతి అధ్యాయంలోనూ శ్రీకృష్ణ భగవానుడు ఖచ్చితంగా చెప్పినటువంటిది భక్తి యోగం. ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చక్కగా భక్తి మార్గాన్ని చక్కగా ఆయన వివరించాడనమాట. అంటే యోగులైన, జ్ఞానులైన కాస్తో కూస్తో భక్తి మీద ఆధారపడకుండా వారి యొక్క గమ్యాల్ని చేరుకోలేరు. కాబట్టి భక్తి అన్నిటికీ కేంద్ర బిందువు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తే వైకుంఠంలో కానీ, గోలోక బృందావనంలో కానీ మీకు జ్ఞాన మార్గం ఆచరించేటటువంటి జ్ఞానులు కనిపిస్తారా? కర్మ మార్గం ఆచరించేటటువంటి కర్ములు కనిపిస్తారా? యోగ మార్గం ఆచరించేటటువంటి యోగులు, అష్టాంగ యోగులు, ధ్యాన యోగులు కనిపిస్తారా? కేవలం భక్తి యోగులు మాత్రమే ఉంటారు. వైకుంఠంలో, గోలోక బృందావనంలో, ఆధ్యాత్మిక జగత్తులో భక్తి యోగం మాత్రమే ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ కేవలం కర్మయోగం చేసేటటువంటి కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు మీకు ఆధ్యాత్మిక జగత్తులో కనిపించరు. అక్కడ జరిగేది భక్తి మార్గం మాత్రమే. కాబట్టి
గీతా భాగవతాల యొక్క సారాంశం భక్తి. 2 కీర్తనం చేస్తూ, 3 స్మరణం చేస్తూ, ఇలా 9 అధ్యాయాలు, 9 రకాల మార్గాలు ఉన్నాయి చూడండి, భక్తి మార్గాలు. వాటిని ఆచరిస్తూ మనం భగవంతుడిని చక్కగా భక్తి చేయవచ్చు, ఆయన సేవించవచ్చు, ఆయన ప్రేమించవచ్చు. అలా ఆయన పట్ల ప్రేమని పెంపొందించుకుంటే ఆయన చేరుకోగలుగుతాం మనం. అంటే జీవితకాలం మొత్తం మనం భగవంతుడిని చక్కగా ధ్యానిస్తే, పూజిస్తే, అప్పుడు అవసాన దశలో ఆయన్ని స్మరించుకునే యొక్క అవకాశం మనకు కలుగుతుంది, లేదంటే కలగదు. అందుకే కృష్ణుడు అంటాడు, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ, ఎవరైతే అంతకాలంలో నన్ను మాత్రమే స్మరించుకుంటారో వారు నన్ను చేరుకుంటారు. కానీ ఇంకెవరినైనా స్మరిస్తే యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం, ఇంకెవరినైనా స్మరిస్తే దాన్ని చేరుకుంటారు వాళ్ళు. అంటే దేవతల్ని పూజిస్తే దేవతల లోకాలకి వెళ్తారు, భూతప్రేతాలని పూజిస్తే వారి దగ్గరికి వెళ్తారు, భగవంతుడిని పూజిస్తే ఆయన దగ్గరికి చేరుకుంటారనమాట. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు భక్తి మార్గాన్ని ఆచరించాలన్న విషయం చక్కగా చెప్పాడు. ఇప్పుడు ముకుందమాల స్తోత్రంలో ఒక చక్కటి శ్లోకం ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పారు, కులశేఖర మహారాజు వారి గురించి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతి. ఇలా ముకుందమాల స్తోత్రంలో ఇంకా చాలా ఉన్నాయి శ్లోకాలు. ఆ శ్లోకాలన్నీ చూస్తే మనం అందులో భగవంతుడి యొక్క భక్తిని చక్కగా వివరించారు, ఎలా చేయాలన్న విషయాన్ని చక్కగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమా హే గోపీ జననాథ పాలయ పరాం జానామి నత్వాం వినా. హే గోపాలక హే కృపాజలనిధే, ఓ గోపాల, ఓ కృపాజలనిధి. జలనిధి అంటే సముద్రం, కృపాజలనిధి అంటే కృపాసముద్రం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే. సింధు కన్య అంటే ఎవరు? సముద్రం నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి. సింధు కన్యాపతి ఆయన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నటువంటి పురుషోత్తముడు. హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారీణ హే మాధవ. ఓ కంసాంతక, కంసుణ్ణి సంహరించినటువంటి ఓ కృష్ణ. పారీణ హే మాధవ, ఓ మాధవ. మాధవ అన్నా కూడా ఆ లక్ష్మి యొక్క భర్త అని దాని అర్థం. పారీణ హే మాధవ. హే రామానుజ, ఓ రామానుజ. రామానుజ అంటే బలరాముడి యొక్క అనుజుడు కృష్ణుడు. రామానుజ. రామానుజ అంటే లక్ష్మణుడిని కూడా అనొచ్చు మనం రామానుజాన్ని, రామానుజాచార్యుల వారిని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ రామానుజ అంటే బలరాముడి యొక్క తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. హే రామానుజ హే జగత్రయ గురో, ముల్లోకాలకి నువ్వు గురువువి. కృష్ణం వందే జగద్గురు అంటాం చూడండి. జగత్రయ గురో హే పుండరీకాక్షమాం. ఓ పుండరీకాక్ష అంటే చక్క కలువరేకులు లాంటి కళ్ళు కలిగిన వాడ. హే గోపీ జననాథ పాలయ పరాం జానామి నత్వాం వినా. ఓ పుండరీకాక్ష, హే గోపీజననాథ, గోపికలందరికీ ఆయన నాథుడు. జానామి నత్వాం వినా, నువ్వు తప్ప నాకు ఏ శరణు తెలియదు, నిన్ను తప్ప నేను ఇంకెవరి శరణు పొందను అని మన కులశేఖరాల వారు అంటున్నారనమాట. ఇప్పుడు ఇది భక్తి మార్గం. కేవలం భగవంతుడి మీదే నేను ఆధారపడి ఉంటాను, ఆయనే నా ఆశ్రయం అని మనం అనుకుంటే అది భక్తి మార్గం. కానీ వేరే వేరే విషయాలు ఉన్నాయి అనుకోండి మన మనసుల్లో. ఇప్పుడు యోగులేంటి, వాళ్ళకి అష్టసిద్ధులు కావాలి, కర్ములకి ఏం కావాలి, స్వర్గలోకం కావాలి. కదంబ కుంజ కుహర ప్రోన్మీళదేందీవర శ్రేణిశ్యామలధామనామజుషతాం జన్మాస్తు లక్షావధి. యోగశ్రుత్యుపపత్తి నిర్జనవన ధ్యానాధ్వ సంభావిత. చాలామంది ధ్యానం చేస్తూ యోగం చేస్తూ నిర్జన వనాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సమాధిలో నిమగ్నమైపోతూ ఉంటారు. అవని ముక్తా భవంతు ద్విజాహ, వారిని ముక్తిని కూడా పొందని మనకేం పోయింది.
కానీ అస్మాకం తు కదంబ కుంజ కుహర ప్రోన్మీళదిందివర. కానీ మన మటుకు మనం మాత్రం ఏం చేస్తాం, భక్తులు ఏం చేస్తారు, కదంబ కుంజ కుహర. కదంబం అంటే కదంబ వృక్షం తెలుసు కదా మీకు, చక్కగా రౌండ్గా ఉంటాయి దాని యొక్క పువ్వులు, ఎల్లో కలర్లో, పసుపు పచ్చగా. ఇప్పుడు ఒక ఊహలోకి వెళ్దాం మనం. ఒక మంచి కొలను ఉంది, సరస్సు ఉంది. ఆ సరస్సులో చక్కటి నీలం రంగు పద్మాలు ఉన్నాయి, నీళ్ళ కలువలు, అటువంటి కలువలు ఉన్నాయి, లేదంటే తామర పువ్వులు ఉన్నాయి. చుట్టుపక్కల ఆ సరస్సు చుట్టుపక్కల అంతా చక్కగా కదంబ వృక్షాలు ఉన్నాయి. కదంబ వృక్షాల మీద నుంచి చక్కగా కదంబ పుష్పాలు ఈ కొలనులో పడుతున్నాయి అన్నమాట. ఈ కదంబ పుష్పాలు చక్కగా పసుపు రంగులో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రెండు కలిపి చూస్తే శ్రీకృష్ణ భగవానుడు గుర్తొస్తున్నాడు అనమాట. ఆయన యొక్క ఛాయ, మేని ఛాయ నీలం, ఆయన వేసుకునేటటువంటి బట్టల యొక్క ఛాయ పసుపు. అస్మాకం తు కదంబ కుంజ కుహర ప్రోన్మీళదిందివర శ్రేణిశ్యామలధావనామజుషతాం జన్మాస్తు లక్షావధి. అంటే ఆ భగవంతుడు, అలా నీలిమేఘ ఛాయలో ఉన్నటువంటి ఆ భగవంతుడు, పట్టు పీతాంబరం ధరించినటువంటి ఆ భగవంతుడి యొక్క నామాన్ని లక్షల కొలది జన్మలు జపించడంలో నాకు ఆనందం కలుగుతుంది. ముక్తిలో ఆనందం లేదు, స్వర్గంలోనూ ఆనందం లేదు. ఆయన నామ జపంలోనే నాకు ఆనందం ఉంది, ఆయన యొక్క మంత్ర జపంలోనే నాకు ఆనందం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. రూపగోస్వామి యొక్క పద్యావళి అనేటటువంటి శాస్త్రంలో. ఇది అంటే యోగ మార్గం ద్వారా భగవంతుని మనం చేరుకోవచ్చు. కానీ ఆ యోగ మార్గాన్ని ఆచరించే వాళ్ళ యొక్క మనస్సుల్లో ఏదో వేరే కోరికలు ఉంటాయి. అష్టసిద్ధులు కావాలి. అష్టసిద్ధులు అంటే ఇప్పుడు అణిమ, మహిమ, లఘిమ, గరిమ అంటే చాలా బరువుక్కిపోవడం, అన్నింటికంటే బరువుగా మారిపోవడం, లేదంటే చాలా తేలిగ్గా అయిపోవడం, నీళ్ల మీద నడవడం. ఇప్పుడు నీళ్ల మీద నడిచే సిద్ధి వచ్చిందనుకోండి ఎవరికైనా, ఆ సిద్ధి వల్ల వాళ్ళు ఏమైనా లాభం పొందుతారో చెప్పండి. ఇప్పుడు నీళ్ల మీద నడవగలను అని చెప్పి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నడుస్తారు. ఈ మూల నుంచి ఆ మూల దగ్గర నడుస్తారా వాళ్ళు? దానివల్ల ఏమైనా ఆనందం వస్తుందో? అలిసిపోతారనమాట. నీళ్ల మీద నడవగలుగుతున్నారు కానీ నడవడం వల్ల అలిసిపోతారు కదా. సరే, అలిసిపోలేదు, నడిచారు, వచ్చే లాభం ఏమిటి? లాభం అష్టసిద్ధిలో లేదు, ఆ అష్టసిద్ధిని ప్రదర్శించడంలో ఉంది. ఇప్పుడు ఆ నది ఒడ్డున ఒక 1000 మంది జనం ఉన్నారనుకోండి, వాళ్ళందరి ముందు వీడు నది మీద నడిచాడు అనుకోండి, వాళ్ళందరూ చప్పట్లు కొడతారు, డబ్బులు ఇస్తారు. అది లాభం అన్నమాట. అంటే ఈ యోగ సిద్ధులు, అష్టసిద్ధులు వచ్చినంత మాత్రాన చాలామంది, అంటే అందరూ ఇలాగే వాడతారని కాదు, కానీ ఇలా భౌతికపరమైనటువంటి సిద్ధులు వచ్చినంత మాత్రాన భగవంతుని చేరుకోవాలన్నటువంటి గ్యారంటీ ఏమి లేదు. కానీ భక్తి మార్గాన్ని ఆచరించిన వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటారు. అంటే యోగాన్ని తగ్గించడం కాదు, ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుని మీద ధ్యానంతో పాటుగా వారికి కాస్త వేరే ధ్యాస కూడా ఉందనుకోండి. అష్టసిద్ధులు కావాలి, ఎటువంటి భౌతిక వాంఛలు ఉన్నాయి అనుకోండి, అది నిస్వార్థమైనటువంటి భక్తిగా వారు పరిగణించరన్నమాట. భగవంతుడు పరిగణించడు. అది వారికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు, ముక్తి కూడా ఇవ్వచ్చు. కానీ భక్తిలో ఉన్నటువంటి ఆనందం ముక్తిలో లేదు. అది సరే. ఇప్పుడు మనం మళ్ళీ ఈ శ్లోకానికి వస్తే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, కేవలం విశుద్ధ భక్తులు, తర్వాత మన భగవంతుడి యొక్క ఆశీర్వాద బలంతోనే మనం భక్తిని ఆచరించగలుగుతాం అని అంటున్నాడు. ఇప్పుడు యోగులకి భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పుకొని ముగిద్దాం. అంబరీష్ మహారాజు కథ. అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం చేశాడు. ఇక ద్వాదశి రోజు ఆయన యొక్క ఫాస్ట్ బ్రేకింగ్ టైం, అంటే ఏకాదశి వ్రతాన్ని చెల్లించి కాస్త ఆహారం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఎవరు? దుర్వాసముని. వస్తే అంబరీష్ మహారాజు ఏమన్నాడు, సాధు పొంగవ వచ్చి కూర్చోండి, కొంచెం ప్రసాదాన్ని స్వీకరించండి అని అంటే, అప్పుడు దుర్వాసముని ఖచ్చితంగా నేను నీ దగ్గర ప్రసాదం తీసుకుంటాను, కానీ అలా యమునకు వెళ్ళి స్నానం చేసి వస్తాను
అప్పటి వరకు వేచి ఉండు అన్నాడు. ఎవరు? దుర్వాసముని. సరే యమునకు వెళ్ళాడు, స్నానం చేయడానికి వెళ్ళాడు. చాలా ఆలస్యం అయిపోతుంది, ఎప్పటికీ రావట్లేదు. అప్పుడు అంబరీష్ మహారాజుకి ఏమనిపించిందంటే, నేను ఏకాదశి వ్రతాన్ని ఎలా చెల్లించాలి? ఇప్పుడు భోజనం చేయవలసినటువంటి సమయం ఇది. భోజనాన్ని ఇదే సమయంలో నేను స్వీకరించాలి, లేదంటే ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితమే దక్కదు. కాబట్టి నేను ఆహారం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కానీ అతిథికి భోజనం పెట్టకుండా నేను ఎలా భోజనం చేయగలను అనుకున్నాడు. సరే, కాస్త మంచినీటిని, మంచి తీర్థాన్ని సేవిస్తే, కాస్త నీటిని కనుక నేను తాగితే అప్పుడు అది ఏకాదశి వ్రతాన్ని చెల్లించినట్టు అవుతుంది అనమాట. అంటే అది జస్ట్ మంచినీళ్ళు తాగినంత మాత్రాన భోజనం చేసినట్టు కాదు, చెయ్యనట్టు కూడా కాదు. లోపలికి ఏదో వెళ్ళింది కదా, కానీ భోజనం వెళ్ళలేదు కదా. సరే, నేను కాస్త మంచినీళ్ళు తీసుకుంటానని చెప్పి కాస్త తీసుకున్నాడంతే. ఇంతలో దుర్వాసముని వచ్చేశాడు. వచ్చేమన్నాడు, తన యొక్క యోగ శక్తుల వల్ల ఆయనకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నాకు భోజనం పెట్టకుండా ఈ అంబరీష్ మహారాజు మంచి తీర్థాన్ని తాగాడు అని. అప్పుడు ఎంతో ఆగ్రహించి, నిష్కారణంగా ఆగ్రహించి, తన తలలో నుంచి ఒక వెంట్రుకని తీసి నేల మీద వేసి ఒక గొప్ప మహారాక్షసుని సృష్టించాడు. ఆ రాక్షసుడి యొక్క దేహం 5 పంచమహాభూతాలతో చేసినటువంటిది కాదు. భూమి, జలము, అగ్ని, నీరు, వాయువు లేవు ఆ దేహంలో. కేవలం అగ్ని మాత్రమే ఉంది. కేవలం అగ్ని మాత్రమే ఉంది ఆ దేహంలో. అటువంటి అగ్ని రాక్షసుని సృష్టించి ఆ రాక్షసుడి చేతిలో త్రిశూలం కూడా ఉందన్నమాట. ఇక అంబరీష్ మహారాజుని చంపాలని ప్రయత్నించాడు దుర్వాసముని. అంబరీష్ మహారాజు నిలబడినటువంటి చోటు నుంచి ఒక్క ఇంచి, ఒక అడుగు కూడా కదలలేదన్నమాట. భయం లేదు. ఇప్పుడు భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడినటువంటి భక్తులకి భయం ఏముంటుంది చెప్పండి? ఇసుమంత కూడా భయం లేదు ఆయనలో. అప్పుడు అంబరీష్ మహారాజు అలాగే ఉన్నాడు. అదే వేరే క్షత్రియుడు గనక అంబరీష్ మహారాజుని చంపడానికి ప్రయత్నిస్తే అంబరీష్ మహారాజు యుద్ధం చేసేవాడు. కానీ బ్రాహ్మణుడు కదా, ఒక యోగి కదా, ఒక ముని కదా, దుర్వాస ముని కదా, ఆయన పట్ల నేను ఎలా యుద్ధం చేయగలను? ఇదంతా భగవంతుడి వల్లే, భగవంతుడి ఆమోదం మేరకు జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి కదలలేదు. అంటే తన యొక్క శక్తి, క్షత్రియ శక్తిని పక్కన పెట్టి బ్రాహ్మణుడి యొక్క శక్తిని గౌరవించాడనమాట. అంత నమ్రత కలిగిన వాళ్ళ భక్తులు. ఇప్పుడు తనని తాను సంరక్షించుకోవడానికి ఏ పని చేయలేదు మన అంబరీష్ మహారాజు. అప్పుడు ఎవరు సంరక్షిస్తారు? భగవంతుడు సంరక్షిస్తాడు. ఇప్పుడు భక్తుడు తనని తాను సంరక్షించుకోవడానికి ప్రయత్నించనప్పుడు ఎవరు సంరక్షిస్తారు? భగవంతుడే సంరక్షిస్తాడు. సుదర్శన చక్రం ఉంది, సుదర్శన చక్రాన్ని వదిలాడు మన విష్ణువు. అసలు ఇంతకుముందే సుదర్శన చక్రాన్ని అంబరీష్ మహారాజ్ దగ్గరే పెట్టేశాడు. సుదర్శనుడికి ఒక ఆదేశం ఇచ్చాడనమాట శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైతే అంబరీష్ మహారాజు పట్ల ఎవరైనా దురాఘాతాలు చేస్తారో నువ్వు వారి నుంచి అంబరీషుణ్ణి రక్షించాలి అని అన్నాడు. సరే, సుదర్శన చక్రం అక్కడే ఉంది. వెంటనే వచ్చి ఆ అగ్ని రాక్షసుని పూర్తిగా భస్మం చేసేసి, అగ్నిని భస్మం చేస్తారా? అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుంది, కానీ అగ్ని రాక్షసున్నే భస్మం చేసేసింది అనమాట సుదర్శన చక్రం. అలా భస్మం చేసి అక్కడతో ఆగలేదు, దుర్వాసముని మీద పడింది అనమాట సుదర్శన చక్రం. దుర్వాసుడికి అర్థమైంది, ఈ సుదర్శన చక్రం నా మీదకి వచ్చేటట్టు ఉందని చెప్పి పారిపోతున్నాడు, అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తి ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు? నాకు ఎటువంటి స్వాతంత్ర్యం లేదు, నేను ఆ భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాను. నేను ఆయన నిన్ను చంపాలని నిర్ణయం తీసుకుంటే నేను నీకేం చేయగలను? బ్రహ్మలోకంలో నిన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళు అన్నాడు. అప్పుడు శివలోకానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు మన దుర్వాసముని. అక్కడ శివుడేమన్నాడు? బ్రహ్మే ఆధారపడాడే, నేను కూడా ఆధారపడుతున్నట్టే కదా. అంటే నేను శివుణ్ణి, బ్రహ్మ, తర్వాత దేవతలందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నారు. మనం ఇప్పుడే అనుకున్నాం, ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తన్వంతి దివ్యై స్తవై అని.
అంటే దేవతలందరూ ఆ శ్రీ మహావిష్ణువు మీదే ఆధారపడి ఉన్నారు. ఆ విష్ణువే ఒక వ్యక్తిని సంహరించాలని ప్రయత్నిస్తే ఎవరు కాపాడగలరు? ఇప్పుడు రాముడు రావణాసురుడిని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. శివుడు కాపాడగలిగాడా? బ్రహ్మ కాపాడగలిగాడా? అంటే బ్రహ్మరుద్రులు చక్కగా వరాలు ఇచ్చారు ఈ రాక్షసులందరికీ. ఎవరు? మన రావణాసురుడికి, జరాసంధుడికి, తర్వాత ఇంకెవరున్నారు, మన హిరణ్యకశిపుడికి, హిరణ్యాక్షుడికి, వీళ్ళందరికీ చక్కగా వరాలు ఇచ్చారు దేవతలు. కానీ శ్రీ మహావిష్ణువు బారి నుంచి ఆ దేవతల యొక్క వరాలు కానీ దేవతలు కానీ కాపాడలేరు రాక్షసుల్ని. అది ఇప్పుడు ఈ దుర్వాసముని రాక్షసుడు కాదు, కానీ అమానుషంగా ప్రవర్తించాడు. రాక్షసుడు కాకపోయినా ఒక యోగి అయినా కూడా ఒక భక్తుడి పట్ల అమానుషంగా ప్రవర్తించి నిష్కారణంగా చంపడానికి ప్రయత్నించాడు. ఆ వైష్ణవ అపరాధాన్ని భగవంతుడు కొంచెం కూడా మన్నించాడు అనమాట. అప్పుడు ఈ మన విష్ణు చక్రం, విష్ణు సుదర్శన చక్రం దుర్వాసుని తరుముతుంది. చక్రం చాలా దగ్గరకు వెళ్ళాడు. ఒక మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఈ గుహల్లో తలదాచుకోవడానికి ప్రయత్నించాడు. ఇక సృష్టి మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఇది భక్తుడికి ఒక యోగికి ఉన్నటువంటి వ్యత్యాసం. మన ఈ అంబరీష్ మహారాజు, ఆయన మీదకి రాక్షసుడు వస్తే చంపడానికి అంబరీష్ మహారాజు ఒక్క అడుగు కూడా కదలలేదు. కానీ సుదర్శన చక్రం ఈ యోగి మీదకి వస్తుంటే ఆ దేహం పట్ల ఉన్నటువంటి వ్యామోహంతో ఆ దేహాన్ని సంరక్షించుకోవడానికి ప్రపంచం మొత్తం తిరిగాడు, అంతరిక్షం మొత్తంలోకి వెళ్ళాడు అనమాట. అన్ని లోకాలకు వెళ్ళాడు, ముల్లోకాల్లో సంచరిస్తున్నాడు అనమాట. ఇక ఏ దిక్కు లేక విష్ణులోకానికి కూడా వెళ్ళాడు. వెళ్ళి విష్ణుదేవి యొక్క పాదాల మీద పడ్డాడు. యోగి, ఒక మహాయోగి దుర్వాసముని విష్ణువు యొక్క పాదాల మీద పడి, నాయనా నువ్వే శరణు రక్షించన్నాడు. విష్ణుమూర్తి ఒక ప్రమాణం చేశాడు, ఎవరైతే నా శరణు పొందుతారో నేను వారిని సంరక్షిస్తాను అని రాముడిగా అన్నాడు, కృష్ణుడిగా అన్నాడు, విష్ణువుగా అన్నాడు. మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుదేవ అని భగవద్గీతలో అన్నాడు. తర్వాత రామాయణంలో అన్నాడు. విభూషణుడు కాదు, సాక్షాత్తు రావణాసురుడే వచ్చినా కూడా నేను శరణాగతి కల్పిస్తానని రామచంద్రుడు అన్నాడు. కానీ ఇప్పుడు యోగి సీదా వైకుంఠానికి వెళ్ళి భగవంతుడి యొక్క పాదాల మీద పడుతుంటే ఆయన అన్నాడు, నేను నిన్ను రక్షించే శక్తి నాకు లేదన్నాడు. భగవంతుడు భక్తుల్ని కానీ ఎవరినైనా కానీ ఎప్పుడు రక్షిస్తాడు? వైష్ణవ అపరాధం చెయ్యనప్పుడు. అలా వైష్ణవుల్ని నిందించి వైష్ణవుల్ని సంహరించడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క శరణు ఎలా పొందగలుగుతారు? శరణు పొందినా కూడా భగవంతుడు ఎందుకు రక్షిస్తాడు? ఖచ్చితంగా చెప్పేశాడు. ఏమన్నాడంటే దుర్వాసమునితో, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళావు, శివుడి దగ్గరికి వెళ్ళావు, వాళ్ళిద్దరు ఏమన్నారు? మేము స్వతంత్రులం కాదు, మేము భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము, ఆ విష్ణువు మీద ఆధారపడి ఉన్నాము. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఎవరికి శరణాన్ని ప్రసాదించలేం అన్నారా? వాళ్ళు స్వతంత్రులు కాదు. ఇప్పుడు విష్ణువు ఏమంటున్నాడు? నేను స్వతంత్రున్నా? నేను కూడా కాదు, నేను స్వతంత్రుణ్ణి కాదు. ఎలా అయితే బ్రహ్మరుద్రులు నా మీద ఆధారపడి ఉన్నారో నేను నా భక్తుల మీద ఆధారపడి ఉన్నాను. ఆ భక్తుల పట్ల అపరాధం జరిగితే నేను కూడా ఎవరిని రక్షించలేనన్నాడు. హి అస్వతంత్ర ఇవ ద్విజ విష్ణువు అంటున్నాడు. మీరు చదవండి శ్రీమద్ భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం, 4-5 అధ్యాయాలు చదవండి. ఈ 4-5 అధ్యాయాల్లో చక్కగా అంబరీష్ మహారాజు యొక్క వృత్తాంతం చెప్పారు. అందులో ఏమన్నాడంటే విష్ణువు అస్వతంత్ర ఇవ ద్విజ, ఓ ద్విజ నేను అస్వతంత్రుణ్ణి. అంటే మీ స్వాతంత్రం ఎక్కడికి ఇచ్చావు? ఎక్కడికి పోయింది నీ స్వాతంత్రం? నువ్వు సర్వస్వతంత్రుడు కదా, అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి కదా. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అన్నావు భగవద్గీతలో. అహం సర్వస్వ ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే అన్నావు. అంటే ఇన్ని శ్లోకాలు చెప్పవు, నీకు స్వతంత్రమే లేదా? ఎక్కడ పోయింది నీ స్వాతంత్ర్యం? అంటే భగవంతుడు ఏమన్నాడు? నా స్వాతంత్ర్యం మొత్తాన్ని నేను నా భక్తుల చేతుల్లో పెట్టాను అన్నాడు. ఇప్పుడు నా భక్తులు నన్ను రోటికి కట్టేయాలనుకుంటే కట్టుబడతాను. యశోదామాత శ్రీకృష్ణ భగవానుణ్ణి కర్ర తీసుకుని తరిమి కొట్టిందనమాట. పట్టుకుని కట్టేసింది, రోకలికి కట్టేసింది, రోడ్గా రోకలుగా కట్టేసింది అనమాట. అంటే కృష్ణుడు ఏమైనా చేయగలిగాడా? ఏం చేయలేకపోయాడు. బలరాముడు వచ్చాడు,
అరే కృష్ణుని అలా కట్టేస్తావేంటి, ఎవరో తెలుసా కృష్ణుడు? కృష్ణస్థు భగవాన్ స్వయం, రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే, విష్ణువు ఆయనే, వాసుదేవుడు ఆయనే, సంకర్షణుడు ఆయనే, అంతా ఆయనే, అన్ని అవతారాలకు మూలం ఆయనే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఇన్ని చెప్పాడు. అప్పుడు యశోదామాత బలరాముని చూసి అంది, ఆహా మరి నువ్వెవరు అంటే, నేను అనంత శేషుణ్ణి, లక్ష్మణుణ్ణి, అన్ని అన్ని లోకాల్ని నా యొక్క పడగల మీద నేను కాపాడుతాను, భరిస్తాను, మోస్తానన్నాడు. ఆహా అన్ని అవతారాలు పుట్టడానికి నా ఇల్లే దొరికిందా, ఇంకెక్కడ దొరకలేదా మీకు ప్లేస్ అంది. నోరు మూసుకుని వెళ్ళిపో, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కూడా కొట్టి కట్టేస్తాను, కృష్ణుడు పక్కనే అంది. బలరాముడు పారిపోయాడు. అది యశోదామాతకు ఉన్నటువంటి స్థాయి. ఇప్పుడు చాలామంది ఉంటారు, భగవంతుడిలో ఐక్యం అవ్వాలి, భగవంతుడితో ఒక్కటవ్వాలి, భగవంతుడు నేనే దేవుణ్ణి అవ్వాలి అని చాలామంది యోగ మార్గాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది. సరే జస్ట్ ఆర్గ్యుమెంట్ కోసం వాళ్ళు దేవుడు అయిపోయాడు అనుకున్నా కూడా భక్తి మార్గం ఇంకా గొప్పది. ఎందుకు? భక్తులు దేవుడి కంటే గొప్పవాళ్ళు అవుతారు. యోగులు దేవుడు అంతటి వాళ్ళు అయినా కూడా అవరు అయ్యారు అనుకుందాం, కానీ భక్తులు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారనమాట. ఇప్పుడు బ్రహ్మాండం మొత్తాన్ని ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు తన బొజ్జలో దాచాడు, తల్లికి చూపించాడు. ఆ బొజ్జని ఆ పొట్టని మన ఆ ఉదరాన్ని యశోదమాత తాడుతో కట్టేసింది. అంటే ఆ బ్రహ్మాండాన్ని పాలించే బ్రహ్మాండ నాయకుణ్ణి తన నియంత్రణలోకి తెచ్చుకుంది యశోదామాత అన్నమాట. అది భక్తులకు ఉన్నటువంటి స్థాయి. ఇప్పుడు విష్ణువు ఏమంటున్నాడు వైకుంఠంలో దుర్వాసమునితో, నాకు ఎటువంటి స్వాతంత్ర్యం లేదు, నా స్వతంత్రత మొత్తాన్ని నేను భక్తుల చేతిలో పెట్టేశాను, నేను నిన్ను రక్షించలేను, నా సుదర్శన చక్రం నిన్ను తరిమి కొడుతూనే ఉంటుంది, వైకుంఠంలో కూడా నిన్ను తరిమి కొడుతూనే ఉంటుంది. వైకుంఠం అంటే ఎటువంటి యాంగ్జైటీ, ఎటువంటి బాధలు లేనటువంటి ప్రదేశం. ఎటువంటి బాధలు లేనటువంటి ఈ వైకుంఠ ప్రదేశంలో, వైకుంఠ లోకంలో కూడా నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఎందుకు? నా భక్తుడికి అపరాధం చేసావు కాబట్టి. నీకు శరణు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కేవలం అంబరీషుడి యొక్క పాదాల దగ్గరే దొరుకుతుంది, నా పాదాల దగ్గర కూడా దొరకదు అని చివరిలో అన్నాడు. అది అనడానికి కూడా చాలా అన్నాడు, మనం చెప్పుకోలేం, టైం అవుతుంది. ఏమిటంటే మన విష్ణుమూర్తి ఏమంటున్నాడంటే ఈ దుర్వాసుడితో, నా భక్తులు నా కోసం అన్నీ త్యజిస్తారు, అన్నీ త్యజించేస్తారనమాట. ఇప్పుడు వారు భార్యల్ని, బిడ్డల్ని, తర్వాత ఇల్లుని, సంపదని, రాజ్యాన్ని, అన్నింటినీ, బంధువుల్ని, బాంధవ్యాల్ని అన్నింటినీ త్యజిస్తారు నా కోసం. ఇప్పుడు అంబరీష్ మహారాజు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ రాక్షసుని సృష్టించావో అంబరీష్ మహారాజు ఒక్క అడుగు కూడా అక్కడి నుంచి కదలలేదు. కానీ సుదర్శన చక్రం నిన్ను తరుముతున్నప్పుడు నీ ప్రాణాలని, నీ యొక్క ఈ భౌతిక దేహాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు సృష్టి మొత్తం తిరిగావే. అంటే ఈ శరీరం పట్ల వ్యామోహం నీకుందా, అంబరీషుడికి? అంబరీషుడికి శరీరం పట్ల వ్యామోహం ఏమాత్రం లేదు, విరక్తి ఉందన్నమాట. కానీ దుర్వాసుడు ఒక యోగి, ఒక ముని, ఒక సన్యాసి, ఒక బ్రాహ్మణుడు. కానీ అంబరీషుడు ఎవరు? ఒక గృహస్థుడు, ఒక క్షత్రియుడు. అంటే ఒక క్షత్రియుడికి ఎక్కువ విరక్తి ఉంటుందా, ఒక సన్యాసికి ఉంటుందా? గృహస్థుడికి ఎక్కువ ఉంటుందా, సన్యాసికి ఉంటుందా, తర్వాత క్షత్రియుడికి ఉంటుందా, బ్రాహ్మణుడికి ఉంటుందా? కానీ ఇక్కడ ఎవరిది ఏ వర్ణం, ఏ ఆశ్రమం అని కాదు విషయం. వర్ణం ప్రకారం చూసినా, ఆశ్రమం ప్రకారం చూసినా దుర్వాసముని అంబరీష్ మహారాజు కన్నా చాలా ఎక్కువ. కానీ భగవంతుడు వర్ణాశ్రమాల పరంగా చూడడు, భక్తి ఎంతుందో చూస్తాడు. అప్పుడు అంబరీష్ మహారాజు స్థాయి ఈ దుర్వాసముని స్థాయి కన్నా చాలా పెద్దది. అంబరీషుడు క్షత్రియుడు, దుర్వాసుడు బ్రాహ్మణుడు. వర్ణం చూస్తే ఎక్కువ. అంబరీషుడు గృహస్థుడు, ఈయన సన్యాసి. అప్పుడు కూడా దుర్వాసుడు ఎక్కువే. కానీ వర్ణంతో నాకు సంబంధం లేదు. నాహం విప్రో నచ నరపతేర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీన చ గృహపతేర్నో వనస్థో యతిర్వ కింతు ప్రోజ్జన్నిఖిల పరమానందపూర్ణామృతాభేర్ గోపీభర్తు పదకమలయోర్దాసదాసానుదాస. మన యొక్క స్థాయి ఏమిటి? ఆ గోపీభర్తుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దాసానుదాసలో మనం. అది మన డిజిగ్నేషన్. పేరు కింద రాస్తాం చూడండి డిజిగ్నేషన్లు,
మేము ఇచ్చేసాం అది చేసాం చాలా రాస్తాం, నా యొక్క పదవి ఇది, నా యొక్క ఎడ్యుకేషన్ ఇది అని రాస్తాం చూడండి. అసలు మన పేరు పక్కన రాసుకోవాల్సిందేంటి, నేను దాసాను దాసుడిని, భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క దాసాను దాసుడిని నేను. అది మన డిజిగ్నేషన్, రియల్ డిజిగ్నేషన్, ఎటర్నల్ శాశ్వతమైనటువంటి పదవి అది, అది మన పదవి. అటువంటి వారికి ఎక్కువ విలువ ఉంటుంది. బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ వంశంలో జన్మించాను, నేను క్షత్రియ వంశంలో జన్మించాను, నేను సన్యాసిని, ఇవన్నీ చూసుకోడు భగవంతుడు. మనసులో ఎంత భక్తి ఉందో అదే చూస్తాడనమాట. అందుకే అంబరీషుడితో అన్నాడు. అప్పుడు ఈయనన్నాడు, దుర్వాసుని ఏమన్నాడంటే, నువ్వు నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ కదా నువ్వు, అంటే బ్రాహ్మణులందరికీ అందరి పట్ల నీకు దయ ఉంటుంది కదా, మరి నేను బ్రాహ్మణుణ్ణి అంటే అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే, కరెక్టే, నేను బ్రహ్మణ్య దేవాయ కరెక్టే, కానీ బ్రాహ్మణుల కంటే నేను ఎక్కువ మొగ్గు వైష్ణవుల పట్లే చూపిస్తాను. వైష్ణవులంటే నాకు ఎక్కువ ఇష్టం బ్రాహ్మణుల కన్నా. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడివే, కానీ బ్రాహ్మణ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? క్షమాగుణం బ్రాహ్మణుల్లో ఉండాలి. నువ్వు క్షమించగలిగావా? అది అంబరీష్ మహారాజు కాస్త మంచి తీర్థం స్వీకరించాడే, దానికే నువ్వు క్షమించలేకపోయావే. పేరుకు బ్రాహ్మణుడు కానీ బ్రాహ్మణ లక్షణాలు నీలో లేవు అంటే అప్పుడు అంబరీష్ దుర్వాసుడు ఏమన్నాడంటే, సరే ఏకాదశి వ్రతం, అతిథి మర్యాద, ఈ రెండింటిలో ఏది ముఖ్యం నీకు? అంబరీష్ మహారాజు అతిథి మర్యాద చేయలేదు, ఒక బ్రాహ్మణుని అవమానించాడు, అతిథి మర్యాదలు చేయలేదు, నాకు అన్నం పెడతానని చెప్పి నాకు అన్నం పెట్టకుండా తానే తినేశాడు. అంటే ఒక బ్రాహ్మణుడికి అవమానం జరిగితే నువ్వు తట్టుకోగలవా? కేవలం ఏకాదశి వ్రతమైన ముఖ్యం నీకు అంటే. అప్పుడు మన విష్ణువు ఏమన్నాడంటే, సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం, నేను సాధువులందరిలోనూ ఉంటాను, అందరి దేహాల్లోనూ ఉంటాను, అందరి హృదయాల్లోనూ ఉంటాను. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే, వారికి బుద్ధినిచ్చేది నేనే. ఇప్పుడు మన అంబరీష్ మహారాజు డైలమాలో ఉన్నాడు ఒకప్పుడు. ఏమిటి, నేను ఫాస్ట్ బ్రేకింగ్ చెయ్యాలా వద్దా, దుర్వాసుని గురించి ఆగాల, లేకపోతే ఈ క్షణాల్లో నేను చక్కగా మంచినీళ్ళు తాగాల? అప్పుడు ఆ బుద్ధిని నేనే ప్రసాదించాను మన అంబరీషుడికి. నువ్వు మంచినీళ్ళు తాగితే అతిథి మర్యాదకి ఎటువంటి భంగం వాటిల్లదు, నీ ఏకాదశి వ్రతం కూడా నెరవేరుతుంది. ఆ వివేకం ఆయనకిచ్చింది నేనే, అది నా యొక్క డెసిషన్. అసలు శాస్త్రాలు నువ్వు చక్కగా వెళ్ళి మళ్ళీ ఒకసారి అంబరీషుడి దగ్గర నేర్చుకో, నువ్వు శాస్త్రాలు నేర్చుకో. మంచినీళ్ళు తాగినంత మాత్రాన నువ్వు భోజనం చేసినట్టు కాదు. మంచినీళ్ళు తాగడం భోజనం చేయడంతో సమానం కాదు, అది నువ్వు ముందు అర్థం చేసుకో అని ఈయనకే చెప్పాడు, రివర్స్గా చెప్పాడు. అంటే అంబరీష్ మహారాజు అతిథి మర్యాదలకు ఎటువంటి భంగాన్ని కలిగించలేదు, తన ఏకాదశి వ్రతాన్ని కూడా చక్కగా ఆచరించాడు, రెండూ చేశాడు. అది నీకు అర్థం కాలేదు. అలా అంబరీష్ మహారాజుని నువ్వు బాధ పెట్టి నన్ను నొప్పించావు అంటే అప్పుడు దుర్వాసునికి అర్థమైంది, ఇదా సంగతే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక వైష్ణవుడికి అపరాధం చేశామో భగవంతుడిని వేడుకున్నా కూడా ఆయన ఒప్పుకోడు. అది యోగులకి తర్వాత భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం అదనమాట. కాబట్టి మనం భక్తి మార్గాన్ని ఆచరించాలి, యోగ మార్గాన్ని ఆచరించడం కలియుగంలో అంత సులభం కాదు. మీరు కావాలంటే భగవద్గీత 6వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది. సరే, ఇక్కడితో ముగిద్దాం, 9:30 అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు. Hare Krishna Prabhuji. Thank you so much for the wonderful class, Prabhuji. So Prabhuji, you explained about the Vaishnava Aparadh and also the story Durvasmuni and Ambarish Maharaj. So my question is related to personal application, that what are the precautions to be taken to avoid Vaishnava Aparadh? In other words, how do we prepare ourselves before committing a Vaishnava Aparadh? Okay. I know the solution for Vaishnava Aparadh. I mean, we have to beg forgiveness, take the dust from the lotus feet. But before committing it, how should we prepare ourselves? Okay. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, వైష్ణవ అపరాధం చేయకూడదని మనం చెప్పుకున్నాం. ఒకవేళ మన వల్ల వైష్ణవ అపరాధం జరిగితే మనం ఆయన క్షమాపణ వేడుకోవాలని దాని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. అసలు వైష్ణవ అపరాధం జరగకుండా ఎలా చూసుకోవాలని అడుగుతున్నారు ఆయన. వైష్ణవ అపరాధం ఎలా జరగకుండా చూసుకోవాలంటే ముందు వైష్ణవుల యొక్క గొప్పతనం మనం శాస్త్రాల ద్వారా చదివి తెలుసుకోవాలి. భగవంతుడు వైష్ణవులకు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ఆ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కొంతవరకు. అంటే వైష్ణవుల్ని భగవంతుడు తన యొక్క హృదయంలో పెట్టుకుంటాడు. ఒక వైష్ణవుణ్ణి మనం నిందించినా, వారిని తక్కువ చేసి చూసినా, అంటే
ఏదో అలా మాట్లాడుకున్నప్పుడు ఏమైనా జరగవచ్చు, మనస్పర్ధలు అవన్నీ జరగవచ్చు, అదంతా ఓకే. కానీ అగౌరవపరిచి మాట్లాడితే, వారికి హాని చేయాలని చూస్తే, వారి పట్ల ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగలు పెంచుకుంటే అది భగవంతుడిని ఎంతో నొప్పిస్తుందన్నమాట. ఆ భగవంతుణ్ణి అలా నొప్పిస్తుంది అన్న విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే వైష్ణవుల పట్ల అపరాధం చెయ్యం. వైష్ణవులే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణిని నిష్కారణంగా మనం నిందించకూడదు, నిష్కారణంగా మనం హాని తలపెట్టకూడదు. వారికి ఇంకొకరికి చెడు చేయాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. అదే వాళ్ళు వైష్ణవులైతే అసలే అనుకోకూడదు. కేవలం వైష్ణవులే కాదు, అందరూ భగవంతుడి బిడ్డలే కదా. కాబట్టి ఎవరికి మనం హాని తలపెట్టాలని మనం అనుకోకూడదు. మనం ఒక ఈ టాపిక్ని మనం చాలా ఎలాబరేట్గా చర్చించుకోవచ్చు. కానీ ఒక్క మాటలో ఏమిటంటే, భగవంతుడికి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి భగవంతుడి యొక్క బిడ్డే అని మనం తెలుసుకుంటే ఎవరి పట్ల అపరాధం చెయ్యం మనం. అది మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఈ ప్రాణిని నేను హాని చేస్తే ఎప్పుడు ద్వేషపూరిత భావన లేదు. ధర్మం ప్రకారం యుద్ధం చేశాడు, అధర్మం పట్ల యుద్ధం చేశాడు, అధర్మాన్ని వ్యతిరేకించాడు ధర్మరాజు. కానీ ధర్మరాజు ఎప్పుడూ ద్వేషంతో చేయలేదు యుద్ధం. అలా మనం ఎవరిని ద్వేషించకూడదు, ఎందుకంటే అందరూ భగవంతుడి బిడ్డలే కాబట్టి. కోవచ్చు, మనం సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ముగిద్దాం. థ్యాంక్ యూ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.